419వ నామము జడాత్మిక. శ్రీ జడాత్మికాయై నమః. జడశక్తి జడస్వరూపం కూడా అమ్మవారే. ఉపాధులు జడములు అన్నాము. మరి ఉపాధుల స్వరూపం ఎవరు? అది అమ్మవారే తయారు చేసినప్పుడు, శక్తిగా ఆవిడే లోపల వ్యాపించి ఉన్నప్పుడు, ఇది కంటికి కనబడుతున్నది అన్న ఆవిడ వల్లనే కనుక మనకి కనబడుతున్న జడమైన స్వరూపం కూడా అమ్మవారే. పంచభూతాలకు జడములని పేరు. పంచభూతాలతో తయారైన ఇంద్రియాలకి కూడా జడములని పేరు. కానీ పంచభూతాలు జడములు అయినప్పుడు ఆ పంచభూతాలు ఎవరు తయారు చేశారు? అమ్మవారే తయారు చేశారు. తతృష్ట్వా తదే తదేవాను ప్రావిశత్ అంటే జడాత్మకమైన సృష్టిని చేసి అందులో ప్రకాశించింది. ఆ రూపము ఎవరు నిర్దేశించారు అంటే, చెట్టు అంటే అలా కొమ్మలు సాగి ఉండాలి, నీరు అంటే ఆ రూపంతో ఉండాలి, రాయి అంటే ఇలా ఒక రూపంతో ఉండాలని నిర్ధారణ ఎవరు చేశారు? కనుక వాటన్నిటిలో నిండి ఉన్నది అమ్మ స్వరూపమే. త్రిభువన వపు వపుషం విష్ణుమీశం నమామి అని. కనబడిన జగత్తంతా అమ్మ రూపమే. కానీ జడం మాత్రమే కాదు, జడం అమ్మ వల్ల ఏర్పడి అమ్మ వల్లనే కనబడుతోంది కనుక ఆమెను జడస్వరూపం అన్న ఆ జడము యొక్క శక్తి ఆవిడే. ఈ కదలికకి జడానికి మూలమైన చిశ్శక్తి కూడా ఆవిడయే. ఇది మొత్తం మనం పరిశీలిస్తే ఉపాధుల రూపంతో ఉన్నది, ఉపాధుల యందు ఉన్నది, ఉపాధులలో కదలకుండా ఉండవలసిన వాటిని కదలకుండా ఉంచుతున్నది, కదిలే వాటిని కదిలిస్తున్నది అమ్మవారే అని తెలుస్తుంది. ఈ దృష్టితో పరిశీలిస్తే కొన్ని గ్రహాలలో కదలిక ఉంది, వాటిలో జడత్వము ఉంది. భూమి యందు జడత్వము కదలనితనం ఉన్నది. భూమి యందు ఉన్న మట్టి, రాయి ఇత్యాదులు కదలకుండా ఉన్నాయి. కానీ అందులో మళ్ళీ కదలిక ఉంది. సృష్టిలో ఈ రెండు కలబోసే ఉంటాయి. కనుక జడం అని చెప్పలేము, కదలిక అని చెప్పలేము. ఈ మాట ఆశ్చర్యము అని ఓపెన్ హేమర్ అనే విదేశీయ అణుశాస్త్రవేత్త చెప్పాడు. ఈయన అణుశాస్త్రం గురించి చెప్తూ అణువులలో కదలిక గురించి అవునని చెప్పలేము, లేదని చెప్పలేము. ఈ మాటని ఒక విజ్ఞాన శాస్త్రవేత్త చెప్తే దాన్ని విజ్ఞాన శాస్త్రం చెప్పిందని ఒప్పుకుంటాం. కానీ అదే మాటని కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఉపనిషత్ తదేతతి తన్నైజతి తద్ధూరే తద్వంతికే, ఇది కదలదు కదులుతుంది అని చెప్పింది. ఇలా ఆలోచిస్తూ ఉంటే ఈ జగత్తులో కదలడం కదలకపోవటం అన్నీ మనకి కనబడుతూనే ఉన్నాయి. ఇదంతా చిశ్శక్తి ఉంటేనే ఉంది, లేకపోతే ఏదీ లేదు. చిశ్శక్తి అనేదే చేతనారూప. జడశక్తి జడాత్మికగా గోచరిస్తున్నది. అందుకే చిశ్శక్తిశ్చేతనారూప జడశక్తిర్జడాత్మిక అని విభజించడానికి లేదు. చిశ్శక్తియే చేతనారూప, జడశక్తిర్జడాత్మిక, ఇదే అన్వయము. దీనిని ఆదిభట్ల నారాయణ దాసు వారు తెలుగులో చెప్తూ అలవున ఉసురులు చెలగించు చేవ అన్నారు. ఉసురులు అంటే ప్రాణాలు అనగా చేతనలు. ఆ చేతనలని చెలగించే చేవ అంటే చేవ అనేది తెలుగు పదం. అలవున అంటే ఆ క్రమ పద్ధతిలో అని, ప్రాణాలని నడుపుతున్న తల్లి అన్నారు. చేవ అంటే చిశ్శక్తి అని. మందల నిలవై మై మైనడ్పు తెల్వి అంటే మందల అంటే సమూహము, మన శరీరము ఒక సమూహము, కూటము. ఈ కూటము నందున్నది కూటస్థం. ఈ శరీరంలో ఆవిడ కదలకుండా ఉంది. శరీరాన్ని నడిపే తెలివి ఆవిడ. కన్నుతో ఎలా చూడాలి, నాలుకతో ఎలా రుచి చూడాలి అనే తెలివియే అమ్మవారు. తెలివి అంటే పుస్తకం చదివి అర్థం చేసుకునే తెలివితేటలు వేరు. ఏ ఇంద్రియానికి ఏ చైతన్యమో అదే తెలివి.
నింగి నేలల నెల్ల నిండారు వేల్పు అన్నారు. ఇంతవరకు ఇంతవరకు చెప్పుకున్నది ఒక క్రమం. అప్రమేయ స్వప్రకాశ మనోవాచామగోచర చిశ్చక్తిశ్చేతనారూప జడశక్తిర్జడాత్మిక. ఈ శ్లోకం బయటకు తీసుకొని మనం వివేచన చేసుకున్నాం. ఆ స్వరూపమే శివదూతి, శివమూర్తి, శివంకరి అయిన శివశక్తుల రూపంలో అన్వయం అయినది. తరువాత నామాల నుండి మరొక విద్యను ఆవిష్కరిస్తున్నారు. అయితే ఇక్కడ జడాత్మిక అన్నప్పుడు మనం తెలుసుకోవలసినది సత్యం చానృతం చ సత్యమభవత్ అనే ఉపనిషత్ వాక్యంలో అన్వయం. జడం కూడా చైతన్యం ఎలా తయారవుతుంది అనే ప్రశ్నకి కూడా ఇది సమాధానం. సత్యం అసత్యం కూడా సత్యమే అన్నారు. అయ్యా, నువ్వు రెండో మాట అసత్యం అని అంటున్నావు కదా, మరి సత్యం ఎలా అవుతుంది అంటే సత్యం అంటూ ఒకటి ఉంటేనే అసత్యం తెలియబడుతుంది. లోపల చిశ్శక్తి ఉంటేనే జడమైన శరీరం ఒకటి ఉన్నదని తెలుస్తోంది. కనుక శరీర రూపంలోనే శరీర రూపంలో చైతన్యాన్నే కదా మనం తెలుసుకుంటున్నాము. శరీరం జడమైన దానిని జడంగా తీసి పారేయకుండా దానిలో చైతన్యంతో కలిపి చూపిస్తున్నాం. సృష్టి అంతా రెండూ కలిసిపోయి ఉందని ముందే చెప్పుకున్నాం. దీనినే శంకర భగవత్పాదుల వారు చిజ్జడ గ్రంథి అని పేరు పెట్టారు. జడం చిత్ రెండూ కలిసి ఉన్నాయి కదా. ఎలాగా? ఇది జడమా చేతనమా? ఏదో ఒకటి చెప్పండి. ఇందాకే జడం అన్నారు, ఉపాధిలో ఒప్పుకుంటాం. జడం అమ్మ రూపమే. అమ్మ చైతన్యం అన్నారే అంటే అవును, ఆ చైతన్యం లేకపోతే ఈ జడం తయారు కాదు కదా. అంటే జడంగా కనబడుతున్నది ఆ చైతన్యమే కానీ చైతన్యానికి జడం లేదు అని. జడస్వరూపాన్ని చైతన్యం యొక్క ఉపాధిగా తెలుసుకోవాలి కానీ అది చైతన్యమే అని అనరాదు. సత్యం చానృతం చ సత్యమభవత్ అంటే సత్యం అనృతం కూడా సత్యమే అని. ఆ సత్యాన్ని ఉపాసించవలసిన నామాల్లోకి ప్రవేశిస్తున్నాం. గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజ బృంద నివేశిత తత్వాసన తత్వమయి పంచకోశాంతరస్థిత. ఈ శ్లోకమంతా గాయత్రి విద్య ప్రతిపాదిస్తోంది. కొన్ని శ్లోకాలలో ఒకే విద్యను తెలియజేస్తారు. దాని తరువాత ఇంకొక విద్యతో సంబంధం పెడుతూ అక్కడ నుండి మరొక విద్య చెప్తారు. ఇది ఎలా ఉంటుందంటే మనం ఒక బంగారు గొలుసు చేసేటప్పుడు మధ్యలో ఒక పూసలా చేస్తాం. అది బంగారమే. తరువాత పూసకు సంబంధం కలుపుతూ మరొక పూసలోకి వెళతాం. అలా లలితా సహస్రంలో ఆ పూసల గుంపుల ఒక్కొక్క నామం ఉంటూ మరొక దానికి అనుసంధానం చేస్తుంది. ఆ తరువాతి నామము గాయత్రి. శ్రీ గాయత్ర్యై నమః. గాయత్రి శబ్దానికి శాస్త్రం చెప్పిన అర్థము గాతారం త్రాయతే ఇతి గాయత్రి, పాడేవారిని కాపాడుతుంది అని. మంత్రాలు పాడేవి కాదు, దాని పేరే మననం చేసేదే మంత్రము. మరి గాతారం త్రాయతే అని ఎందుకన్నారు అంటే అసలు గానం అంటే ఏమిటి? స్వరాలు కల్పనలు చేసి పాడేది అని కాదు ఇక్కడ అర్థము. ఒక ఆనంద అనుభూతితో పలికే వ్యక్తీకరణకు గానం అని పేరు. మనలో గానం ఏదో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మనలో గానం ఊపిరి. ఈ మాట శాస్త్రం చెప్తోంది. మన ఆలోచనలు రుక్కులు, మన ఆచరణలు యజస్సులు, మన ప్రాణాలు సామములు అని చెప్పింది. మనం గానం లక్షణం అక్కడ ఉంది. గాతారం త్రాయతే ఇది గాయత్రి అంటే ప్రాణశక్తితో కలిపి మంత్రం చేస్తే మనకి ప్రాణరక్షణ ఉంటుంది. అలాగే గయాన్ త్రాయతే ఇది గాయత్రి అన్నారు. గయాన్ అంటే ప్రాణాలను రక్షించున్నది గాయత్రి అని. గాయత్రి అంటే ప్రాణరక్షణ శక్తి.
ప్రాణశక్తిని కాపాడేది గాయత్రి. అందరిలో గాయత్రి సాగుతోంది. దానినే అజప గాయత్రి అంటారు. అజప అంటే శ్వాస రూపము అని. పరమ చైతన్య శక్తి గాయత్రి. గాయత్రీవా ఇదం సర్వం అన్నారు. సర్వ వ్యాపకమైన ఈ శక్తియే గాయత్రి. మంత్రం ఎంత సూక్ష్మమైతే అంత శక్తి. బయటికి జపమంత్రం పలికితే అది అధమం అన్నప్పుడు మరి గాయత్రి మంత్రాన్ని పాట కట్టవచ్చా అంటే అది ఇంకెంత పాపమో తెలుసుకోవాలి. మంత్రం వేరు, పాట వేరు. మననం చేసుకోవలసిందే మంత్రం. బయటకి అంటే అధమం. పెదవి కదుపుతూ బయటకు వినపడకుండా అంటే ఉపాంశువు. ఇది బయటకు అనే దానికన్నా శ్రేష్టం. మనసుతో చెయ్యగలిగితే మంచిది. కానీ అది వెంటనే రాదు. ఉపాంశువుతో ఉన్నప్పుడు మనసు కూడా పనిచేస్తుంది కనుక ఉపాంశువు చేసేవాడు నిరుత్సాహపడకూడదు. ఇది వృధా కాదు. ఈ గాయత్రి అర్థం తెలుసుకుంటే అందరి సాధకులకి పనికి వస్తుంది. ప్రతివారు సాధకులే. వారు శ్రీ విద్యా సాధకులు, గాయత్రి సాధకులు కావచ్చు. ఏదో ఒక రామనామమో కృష్ణనామమో చేసుకునేవారు కావచ్చు. ఎవరైనా సాధకులే కదా. అన్నీ మంత్రాలే. రామ కృష్ణ కూడా వేదం నుంచే వచ్చాయి. జపం మంత్రం దేవత అని పేరు పెట్టాలంటే వేదంలో నుంచి వచ్చిన వాటికే ఈ పేరు చెల్లుతుంది. వేదం చేత ప్రతిపాదింపబడిన వాడే దేవుడు. హిందువులు జపించే రామ కృష్ణ శివ దుర్గా లక్ష్మి సరస్వతి ఇవన్నీ మంత్రాలే. ఇవి అందరూ చేసుకోవచ్చు. ఉపనయనం అయినప్పుడు తండ్రి ఏ మంత్రాన్ని ఉపదేశిస్తాడో వారికి అది గాయత్రి. వారు అది చేసి ఏదైనా చేస్తేనే వారికి ఏదైనా ఫలిస్తుంది. అది మానేసి వేరేది చేస్తే అసలు ఫలించదు. సంధ్యావందనం చెయ్యనివాడు ఏడాదికొక మారు సత్యనారాయణ వ్రతం చేసినా ఫలించదు. ఉపనయనమైన వాడు సంధ్యావందనం చేసి తీరాలి. ఇది వాడి కర్తవ్యము. మిగిలిన వారు చేయకపోయినా తప్పేం లేదు. కానీ వారు ఏదైనా అనుష్ఠానం చేసుకుంటే వారికి మంచిది తరించుతారు. వారికి వారి గురువులు ఇచ్చిన మంత్రాలు చేసుకోవచ్చు. అష్టాక్షరి, పంచాక్షరి, రామ, కృష్ణాది అనేక మంత్రాలకు తగిన సంస్కారాలతో అందరికీ అధికారం ఉంది. శ్రీ విద్యాదులకు కూడా సర్వవర్ణాల వారికి అధికారం ఉంది. కానీ ఎవరైనా సంస్కారం చేయాలి. సంస్కారం చేయక పూర్వము అది ఒక జన్మ. సంస్కారం చేసిన తరువాత గురువు దగ్గర మంత్రం పుచ్చుకున్నాక అది రెండవ జన్మ. ద్విజ సంస్కారం పొందినవారు ఆ మంత్రాన్ని సాధన చేస్తూ ఉంటే ఆ మంత్రం వారికి గాయత్రి. ప్రతి వారికి ఉపదేశింపబడ్డ మంత్రాన్ని సంధ్యాకాలంలో ప్రాణశక్తితో కలిపి చేస్తే వారికి అది గాయత్రి అయి వారిని రక్షిస్తుంది. ఉపనయన సంస్కారం పొందినవారు మంత్రం త్రిపద గాయత్రిగా ఏ మంత్రాన్ని పొందారో దానిని యావజ్జీవం జపించవలసినదే. ఆహార హస్సంధ్యాముపాసీత అని వేదమాత చెప్తోంది. అహర ఓకే అహర స్- అహరహ అహరహ సంధ్యాముపాసీత అని వేదమాత చెప్తోంది. నిత్య నైమిత్తిక కర్మలను ఎప్పుడూ మానరాదు. నిత్య కర్మ గాయత్రి. సంధ్య అనగా సంధ్య యందు ఉపాసించవలసినది కనుక సంధ్య. ప్రాణావై గయాస్త ప్రాణాన్ స్తత్రైః తద్యత్యాగ్ స్తంత్రే తస్మాత్ గాయత్రీ నామ అని బృహదారణ్యకోపనిషత్తు చెప్పింది. గాయంతం త్రాయతే యస్మాత్ గాయత్రీతేన కథ్యతే. గాయత్రీ కల్పం అని భరద్వాజ స్మృతిలోనిది ఇది. ప్రకట గాయత్రి, గుప్త గాయత్రి అని రెండు రకాల గాయత్రి ఉంటుంది.
ప్రకట గాయత్రి అంటే తండ్రి వద్ద ఉపదేశం పొంది చేసే మంత్రము. గుప్త గాయత్రి అంటే 3 రకాలు. అవి బాల, పంచదశి, షోడశి మంత్రాలు. ఈ 3 ఉపదేశం పొందితే గాయత్రి మంత్రోపదేశం వంటిదే. మహామంత్రాలను పుస్తకాలలోనూ, సీడీలలోనూ వినిపిస్తే వాతావరణం క్షోభిస్తుంది. ఆఖరికి కారు రివర్స్ చేసేటప్పుడు కాలింగ్ బెల్‌కి ఫోను రింగ్ టోన్‌లుగాను మహామంత్రాలను పెట్టడం మహాపాపం. ఇవి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ప్రాణశక్తిని హరిస్తాయి. మందు సరదాగా కొనుక్కొని చూడ్డానికి బాగుందని పుచ్చుకుంటే ప్రాణాపాయమే కదా! నామాన్ని మంత్రంలా జపించవచ్చు కానీ, మంత్రాన్ని నామంలా పలకకూడదు. రామ రామ అని పాడుకోవచ్చు. ఆ రామనామాన్నే సంధ్యాకాలంలో కూర్చొని మౌనంగా లేదా ఊపిరితో కలిపి జపం చేస్తే రామగాయత్రి అవుతుంది. సందేహం లేదు. ఇప్పుడు తర్వాతి నామము వ్యాహృతిః. శ్రీ వ్యాహృత్యై నమః. వ్యాహృతిః అంటే ఉచ్చారణ అని అర్థం. వ్యాహరణం, ఉచ్చారణం తద్రూప వ్యాహృతిః. మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు ఆ ఉచ్చారణ రూపంలో ఉన్న శక్తి అమ్మవారు. వాయుపురాణంలో శివుడు అమ్మవారితో చెప్తూ మాయాభిర్వ్యాహృతం యస్మాత్ త్వం చైవ ముపస్థితం తేన వ్యాహృతిరిత్యేవం నామతే సిద్ధ్యమేష్యతి అంటాడు. పార్వతి, నీకు వ్యాహృతి అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? నేను మొట్టమొదట నిన్ను ఉచ్చరించాను. అది విని బ్రహ్మదేవుడు నా దగ్గర నుండి స్వీకరించి నిన్ను ఉచ్చరించాడు. నేను బ్రహ్మదేవుడు కలిపి నిన్ను ఉచ్చరించాం కనుక నీ పేరు వ్యాహృతి అన్నాడు. వ్యాహృతి అనగా ఉచ్చరింపబడినది అని అర్థం. పరమేశ్వరుడు ఉచ్చరించినదే వ్యాహృతి. పరమేశ్వరుడు ఉచ్చరించినది వేదము. అది ఆయన పలుకు. పరమేశ్వరుని నుండి వేదరూపంగా వచ్చిన ఉచ్చారణ గాయత్రి. వ్యాహృతి అంటే వేదమాత. గాయత్రికి వేదమాత అని పేరు. వేద రూపాలతో వచ్చినదే గాయత్రి. ఆ వేదం మన ప్రాణాలను రక్షిస్తుంది. సశాస్త్రీయంగా అధ్యయనం చేసిన వేద పండితుడు వేదం చదువుతున్నప్పుడు, శ్రద్ధగా వింటున్నప్పుడు అవి మన చెవిలో పడితే మనకు తెలియకుండానే ఆ వాయు తరంగాలలో శక్తి మనలో ప్రవేశించి, ఆ వాయు తరంగాలలో ఉన్న శక్తి మనలో ప్రసరించి మన ప్రాణం రక్షింపబడుతుంది. గాయత్రి వ్యాహృతి సంధ్య అంటే అజపా రూపమైన గాయత్రి మనలో ఉచ్చారణ రూపంలో సంచరిస్తోంది అని. మన లోపల ప్రాణాలను రక్షించే శక్తిగా అమ్మ సంచరిస్తోంది. అదే చిశ్శక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక. ప్రాణాలను రక్షిస్తూ తిరుగుతోంది గనుక గాయత్రి. ఈ ప్రాణరక్షణ శక్తి మనలో ఉచ్చారణ రూపంలో బయటపడుతోంది గనుక వ్యాహృతి అని అన్నారు. తరువాతి నామము సంధ్య. శ్రీ సంధ్యాయై నమః. మనలో ఉచ్చరింపబడిన ఆ తల్లిని సంధ్యలోనే తెలుసుకోగలం. సంధ్యాకాలాలు 3. అవి ప్రాతః, మధ్యాహ్న, సాయంకాలాలు. ఇవి మనందరికీ తెలిసిన సంధ్యలు. గూఢ సంధ్య, తురియ సంధ్య, అర్ధరాత్రి కాలాన్ని తురియ సంధ్య అంటారు. అదే లింగోద్భవ కాలము. ఈ సంధ్యాకాలాల్లో పరమాత్మని ధ్యానించాలి. అందుకే సంధ్యాకాలాల్లో భగవదారాధన చేయాలన్న. మరో కోణంలో యోగపరమైన సంధ్యలో నిలవటం గొప్ప సాధన. కాలం అంటే స్థితి అని అర్థము. బయట ఉన్న కాలం కాదు. బయట చల్లగా ఉన్నా మనసు తెగ వేడెక్కిపోతే చెమటలు పడతాయి. కాలం అంటే మనం ఉన్న స్థితి. సంధ్య అంటే సమ్యక్ ధ్యానము. సమగ్రమైన ధ్యానమే సంధ్య. సమగ్ర ధ్యానంలోకి మనం వెళ్తే అప్పుడు పరమాత్మానుభవం ప్రాప్తిస్తుంది. సంధ్యాదేవి అంటే సమగ్ర ధ్యానంలో అనుభవానికి వచ్చే
పరబ్రహ్మ శక్తి అని అర్థము. ధ్యానం వేరు, సమ్యక్ ధ్యానం వేరు. ధ్యానంలో కూడా పండిపోవాలి. ఆ స్థితిలోకి వెళ్తే అప్పుడు అనుభూతిలోకి వచ్చేది సంధ్య. సూర్యుని అందరి చైతన్యానికి, తనలోని చైతన్యానికి అభేద భావన చేయడమే సంధ్య అని చక్కగా నిర్వచనం. ఆదిత్యావచిన్న చైతన్య చైతన్యస్య స్వస్య చ అభేద భావనం సంధ్యా పదార్థః అన్నారు భాస్కరరాయలు వారు. సంధ్యయోరఖిల వృత్తిషు అంటే రెండు ఆలోచనలకి నడుమ ఒక సూక్ష్మ విరామం ఉంటుంది. ఈ సూక్ష్మ విరామం పట్టుకోవడం మహా కష్టము. ఆ సూక్ష్మ విరామమే సంధ్య. అది ఆలోచిస్తే దొరకదు. ఆలోచనలు లేకుండా మనసుని నిలపడం వల్ల కాదు. నిలుపుదామని ప్రయత్నిస్తే కదిలిపోతూ ఉంటుంది. వెంట్రుక వాసి కంటే సూక్ష్మమది. అక్కడికి గాని వెళ్ళగలిగితే పట్టుకోగలమన్నారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పవచ్చు. ఒక పూసల హారంలో దారం ఉంటుంది. ఆ దారం కనపడదు. కానీ లేదనలేం. ఆ హారంలో దారం చూడాలి అంటే 2 పూసలని చెరో పక్కకి జరిపితే మధ్యలో దారం కనబడుతుంది. మధ్యలో ఉన్న దారమే మొత్తం అంతా వ్యాపించి ఉంది. పూసకి పరిమితి ఉంది కానీ మధ్యలో ఉన్న దారానికి అటువంటి పరిమితి లేదు. 2 ఆలోచనలు 2 పూసలనుకుంటే ఆ 2 ఆలోచనల మధ్య చిన్న విరామం ఉంటుంది. ఆ విరామాన్ని పట్టుకోవడం మహా కష్టం. ఆ ఆలోచనా రహిత స్థితిలో పరమాత్మ చైతన్యం ఉంటుంది. ఆ ఖాళీలోనే కాకుండా ప్రతి ఆలోచనలోనూ అదే సూత్రంగా ఉంది. చైతన్యం అనే దారంలో ఆలోచనలు అనే పూసలు వస్తున్నాయి. ఆ అసలు చైతన్యాన్ని మనం పట్టుకోవాలంటే ఏ ఆలోచన లేని స్థితిలో నిలవగలగాలి. ఆ 2 ఆలోచనల మధ్య సూక్ష్మ కాలంలో నిలపగలగాలి. ఇది మహా కష్టం కనుక సమ్యక్ ధ్యానం అన్నారు. ఇది సాధనలోకి తేలికగా రాదు కనుక ముందు స్థూల సంధ్యని ఆశ్రయించాలి. ప్రాతకాల, మధ్యాహ్న కాల, సాయంకాల సంధ్యలలో క్రమంగా మన మనసుని ఏకాగ్రపరిచి సాధన చేస్తే ఎప్పటికైనా ఆ స్థితిలోకి అమ్మ కృపచే చేరుకుంటాం. ఆ సూక్ష్మ విరామకాల సమయంలో అనుభవానికి వచ్చే తల్లి. ఆలోచనలకు అతీతమైన స్థితిలో అది భావవర్జిత అయిన స్థితి. నామరూప వర్జిత నామరూప వివర్జిత అయిన స్థితి. అదే అప్రమేయ స్వప్రకాశ స్థితి. అదే చిశ్చక్తిశ్చేతనారూప జడశక్తిర్జడాత్మిక అయిన స్థితి. ఆవిడే మన ప్రాణాలను రక్షిస్తూ మన ఊపిరులనే హారంలో తిరుగుతున్న శక్తి. ఆవిడని మనం అసలు తెలుసుకోగలిగేది సంధ్యలోనే కనుక సంధ్యావందనం ప్రతివారు వారి వారి పద్ధతులను అనుసరించి తప్పనిసరిగా చేయాలి. ఈ సంధ్యను తెలుసుకునే విధానం మరొకటి ఉంది. ఇది కూడా చేయవచ్చు. ధ్యాన స్థితికి పనికి వచ్చేది. భృ భృవోర్గ్యాణస్య యస్సంధిః తత్ర సంధ్యాముపాసతే అంటే కనుబొమలకి నాసికకి నడుమ కలయికకి సంధి అని పేరు. అక్కడ ప్రకాశించే చైతన్యమే సంధ్య. అమ్మవారి అసలు తేజస్సు అక్కడ ఉంటుంది. సహస్రారం నుంచి ప్రకాశిస్తున్న చైతన్యము ఈ మనశ్చక్రం దగ్గర నుంచి పంచభూతాలలోకి ప్రవేశించి మన శరీరాన్ని నడుపుతోంది. మహా చైతన్యం మనసులోకి ప్రవేశించే సంధి స్థానంలో పట్టుకోవాలి. ఆజ్ఞాచక్రమే మనశ్చక్రం. అక్కడ ధ్యానం చేయటం మొదలు పెడితే క్రమక్రమంగా సిద్ధిస్తుంది. ఇది ధ్యాన ప్రక్రియ. దానికే వారణాసి అని పేరు. శ్రీపర్వతం శిరస్థానే వైద్యనాథం లలాటకే వారణాసి భ్రువోర్మధ్యే అన్నారు. అంటే శ్రీశైలము శిరస్సు,
లలాటమందు వైద్యనాదము, వారణాసి కనుబొమల నడిమి ప్రాంతము అన్నారు. కనుబొమల నడిమి ప్రాంతము వారణాసి. వారణాసి 2 నదుల నడుమ గంగ ఉంది. అలాగే ఈడ, పింగళ నాడులు వరణ అసి, సుషుమ్న నాడి గంగ. ఈ 3 కలిసే చోటు సంధ్య. జ్యోతిర్లింగం అక్కడ ఉంటుంది. ఆ జ్యోతే పరంజ్యోతి. అది మన శరీరానికి అంతటికీ చిశక్తి. అదే మన ప్రాణాలను రక్షిస్తోంది. అక్కడ ధ్యానం చేస్తే మనకు ప్రాణరక్షణ లభిస్తుంది. ఇదంతా ధ్యాన యోగ ప్రక్రియ. వ్యాహృతి నామానికి మరొక అర్థం చూద్దాం. భూహు, భువః, సువః. వీటిని వ్యాహృతులంటారని చెప్పుకున్నాం. అవే బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని 3 వ్యాహృతులు. బ్రహ్మదేవుడు పరమాత్మని ధ్యానిస్తూ ఉన్నప్పుడు పరమాత్మ జ్యోతి స్వరూపంగా దర్శనమిచ్చి 3 రూపాలుగా వ్యక్తమయ్యాడు. అదే అకార, ఉకార, మకారాలు. అందులో నుంచి రుక్కులు, యజస్సులు, సామములు వచ్చాయి. వాటి నుంచి సూర్యుడు, అగ్ని, వాయువు వచ్చాయి. అక్కడి నుండి క్రమంగా భూమి, అంతరిక్షము, దివి వచ్చాయి. అంతరిక్షం అంటే ఆకాశం, దివి అంటే దేవలోకము. ఈ 3 సారమే రుక్కు, యజస్సు, సామము. వీరే అగ్ని, వాయు, సూర్యులు. ఈ 3 సారము అకార, ఉకార, మకారాలు. ఈ 3 సారము ఓంకారము. ఓంకారం యొక్క సారము పరమాత్మ. పరమాత్మ 3 రూపాలుగా వ్యాహృతి అయితే అవే భూహు, భువః, సువః. ఈ భావనతో చేస్తే సిద్ధి లభిస్తుంది. ఋగ్వేదము అగ్నిసారము, యజుర్వేదము వాయుసారము, సామవేదము సూర్యసారము. ఈ 3 స్వరూపాలే ప్రపంచము. ఆ వ్యాహృతే విస్తరించి ఉచ్చారణ రూపంలో వచ్చింది. అగ్ని, వాయు, సూర్యమండలాలు. వాటి ద్వారా భూమధ్యాదులు క్షేమంగా ఉండాలంటే ఋగ్యజుర్ సామాత్మక వేద విద్యయే కాపాడుతుంది. ఏ మంత్రమైనా సంస్కారం పొంది ప్రాణశక్తితో సంధ్యాకాలంలో ఉపాసన చేస్తే ఆ ఉచ్చారణ వ్యాహృతిగా ఉంటూ వారిని అది కాపాడుతుంది. గాయత్రి అనగా మనలో తిరిగే ప్రాణశక్తియే. అది ఉచ్చారణ రూపంలో వచ్చింది కనుక వ్యాహృతి. దానిని సంధ్యలోనే సమ్యక్ ధ్యానంలో మనం తెలుసుకోగలం. అది పొందాలంటే దానికి తగిన సంస్కారం పొంది ఉపాసించాలి. తరువాతి నామము ద్విజ బృంద నిసేవిత. శ్రీ ద్విజ బృంద నిసేవితాయై నమః. సంస్కారం పొందిన వారిచే సేవింపబడుతున్నది అని అర్థము. సంస్కారానంతరం మరొక జన్మయే, అదే ద్విజత్వము. వారిచే సేవింపబడుతున్నది ద్విజబృంద నిసేవిత. తర్వాతి నామము తత్వాసన. శ్రీ తత్వాసనాయై నమః. తత్వాలను ఆసనములుగా కలది. ఆసనం ప్రధానం కాదు. ఆసనం మీద కూర్చున్న ఆవిడ ప్రధానము. తత్వములే అమ్మవారికి ఆసనాలు. తత్వములు అంటే ప్రపంచంలో మనం చూస్తున్నవన్నీ 24 తత్వాలు. అవి అవ్యక్తము, వ్యక్తము, మహత్, అహంకారము అండ్ పంచతన్మాత్రాలు, పంచభూతాలు, పంచేంద్రియాలు. ఇవి అమ్మవారికి ఆసనము. రాజుగారు కూర్చుంటేనే సింహాసనానికి శక్తి. అలా అమ్మవారు కూర్చుంటేనే ఆ 24 తత్వాలకి చైతన్యం వస్తోంది. 24 తత్వాలను అధిష్ఠించిన శక్తియే తత్వాసన. తత్వ సంఖ్య అంటే 24. ఈ 24 తత్వాలు ప్రపంచమంతా నిండి ఉన్నాయి. అమ్మవారు వాటిని అధిష్ఠించడం వల్లే ఆ 24 తత్వాలకు చైతన్యం, గౌరవం, చలామణి ఉంటాయి. ఆసనంపై కూర్చున్నది అంటే
ఆసనం కంటే పైన ఉన్నదని అర్థము. ఆ 24 తత్వాలకు ఆవల ఉన్న తత్వమే అమ్మవారు అని అర్థము. అధిష్టాన చైతన్యం. ఈ నామానికి గాయత్రితో సంబంధం ఉంది. తత్వ సంఖ్య అయిన 24 అక్షరాల గాయత్రి. అందరూ చదువుకోదగ్గ గాయత్రి ఉంది. ఆ గాయత్రికి కూడా 24 అక్షరాలే. అది సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. ఇది దేవి భాగవతంలోను. మనలోనూ ప్రపంచంలోనూ 24 తత్వాలు ఉన్నాయి. మనలో ఉన్న 24 తత్వాలలో అధిష్ఠించి వాటిని నడుపుతూ వాటికి అతీతంగా ఉన్నది కనుక తత్వాసన.